Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో మనం సిపి గెట్ ఎంకామ్ ఎంట్రన్స్ పేపర్ 2024 సంబంధించిన అనాలిసిస్ పార్ట్ 3 వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పార్ట్ 3 వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 61 నుండి 100th క్వశ్చన్ వరకు మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయడం ద్వారా మీరు ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వారు డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుండి క్వశ్చన్స్ ఏ విధంగా అడగబడుతున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీ ఫర్దర్ ప్రిపరేషన్ ఎలా కంటిన్యూ చేయాలనేది కూడా ఈ అనాలిసిస్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక మిమ్మల్ని డిగ్రీ స్థాయి నుండి మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా అవసరమయ్యే కంటెంట్ అంతా కూడా నా ఛానల్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఎంఎంఆర్ కామర్స్ అకాడమీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఈ కంటెంట్ అంతా కూడా మీకు యూజ్ అవుతుంది. ఇక నేను ఎంకామ్ ఎంట్రన్స్ సంబంధించిన 5 సబ్జెక్టులకు సంబంధించిన బిడ్ బ్యాంక్ వీడియోలను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని కూడా చూడండి. ఇక నేను వీడియోలు షేర్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ని కూడా క్రియేట్ చేశాను, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. నేను నేరుగా వీడియోలను షేర్ చేస్తాను. ఇక ఈరోజు వీడియోలోకి మనం వెళ్దాం. సో కమింగ్ టు 61st క్వశ్చన్, ఆల్రెడీ ఇది డిస్క్రిపెన్సీ ఉండడం వల్ల, ఈ ఆన్సర్లో డిస్క్రిపెన్సీ అంటే మోర్ దెన్ 1 ఆన్సర్ ఉండడం వల్ల, దాని సరైన ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల ఈ క్వశ్చన్ వారు ఆల్రెడీ ఇది అవాయిడ్ చేశారు. సో కాబట్టి ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్లు అందరు కూడా ఈక్వల్ ఇవ్వడం జరిగింది, కాబట్టి దేర్ ఈజ్ అ డిస్క్రిపెన్సీ ఇన్ దిస్ క్వశ్చన్. మరి క్వశ్చన్ ఏంటో చూద్దాం. స్టాటిస్టిక్స్ కెన్ బెస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ సో స్టాటిస్టిక్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఆర్ట్, ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ సైన్స్. కాబట్టి 1 and 2 అనే ఆప్షన్ ఉండాలి ఇక్కడ, కానీ అక్కడ ఆప్షన్లో 1 and 2 అని లేకపోవడం వల్ల ఈ క్వశ్చన్ క్యాన్సిల్ చేసి అందరు కూడా మార్క్స్ అవార్డ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్, ద స్కోప్ ఆఫ్ సర్వే డిపెండ్స్ ఆన్. సో మనం సర్వే రీసెర్చ్లో భాగంగా కండక్ట్ చేసే సర్వే యొక్క స్కోప్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? నెంబర్ 1 ద ఆబ్జెక్టివ్, నెంబర్ 2 టైం, 3 మనీ, 4 క్యాష్. సో ద స్కోప్ ఆఫ్ ద సర్వే లార్జ్లీ డిపెండ్స్ అపాన్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యువర్ రీసెర్చ్. నీ రీసెర్చ్ యొక్క ఆబ్జెక్టివ్స్ని బట్టే ఈ సర్వే యొక్క స్కోప్ అనేది ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ది టైం, మనీ అండ్ క్యాష్. సో దేర్ ఫోర్ ఫస్ట్ వన్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇది కూడా దేర్ ఈజ్ అ డిస్క్రిపెన్సీ, అందువల్ల ఫుల్ మార్క్స్ అందరికి కూడా అవార్డ్ చేయడం జరిగింది. బట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ 2-dimensional డయాగ్రామ్? అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ 2-dimensional డయాగ్రామ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు కింద ఏదైనా ఒకటి 1-dimensional ఉండాలి లేదా 3-dimensional ఉండాలి. ఇక్కడ మోర్ దాన్ 1 ఆప్షన్ అనేది కరెక్ట్ ఉండడం వల్ల దీన్ని కూడా డిస్క్రిపెన్సీలో భాగంగా అవాయిడ్ చేయడం జరిగింది. అందరికీ ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇందులో కూడా. నెక్స్ట్ వన్, డయాగ్రామ్స్ ఆర్ అన్ ఎఫెక్టివ్ డాష్ టు ట్యాబులర్ ప్రజెంటేషన్. సో డయాగ్రామ్స్ అనేది ట్యాబులర్ ప్రజెంటేషన్కి ఏంటి అంటే నెంబర్ 1 స్కేల్, నెంబర్ 2 సప్లిమెంట్, నెంబర్ 3 లైన్, నెంబర్ 4 గ్రాఫ్. సో యాక్చువల్గా టేబుల్లో డాటా ఉంటుంది, దాన్ని మళ్ళీ రిప్రజెంట్ చేయడానికి మనం డయాగ్రామ్స్ అనేది యూజ్ చేస్తాం. కాబట్టి డయాగ్రామ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ సప్లిమెంట్ టు ట్యాబులర్ ప్రజెంటేషన్. అంటే టేబుల్ ఉన్న డాటాని ఇంకా కొంచెం అట్రాక్టివ్గా, ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడానికి డయాగ్రామ్స్ అనేది యూజ్ చేస్తాం. కాబట్టి ఇట్ ఈజ్ ఎ సప్లిమెంట్ టు ట్యాబులర్ ప్రజెంటేషన్. రిపీటెడ్ అన్నట్టే, బట్ ఎఫెక్టివ్గా ఉంటుంది డయాగ్రామ్ ద్వారా. సో దేర్ ఫర్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సప్లిమెంట్. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ వన్. కమింగ్ టు 65th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్? మరి ఈక్వేషన్ ఏంటి అని ఏమి చెప్పకుండా డైరెక్ట్ ఈక్వేషన్ ఇచ్చాడు ఇక్కడ. నెంబర్ 1 మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మోడ్. ఇది దేని గురించి అంటే ఇక్కడ వెన్ మోడ్ ఈజ్ ఇల్ డిఫైన్డ్, బహుళకం అనేది సరిగా నిర్వర్తించినప్పుడు అప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఆల్టర్నేటివ్ ఫార్ములా ఇక్కడ 4 ఫార్ములాస్ ఇచ్చాడు, ఏది కరెక్ట్ అని మనకు అడుగుతున్నాడు. నెంబర్ 1 మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మోడ్, ఇట్స్ రాంగ్ వన్. 2 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 3 మోడ్ మైనస్ 2 మీన్, అసలు మీన్ కాదు ఇక్కడ, మీడియన్ కాదు. ఇదేంటి రిలవెంట్ క్వశ్చన్ ఏంటంటే మోడ్ సంబంధించి, బహుళకం సంబంధించింది. ఆప్షన్ 3 మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఇది కరెక్ట్ ఫార్ములా. ఎప్పుడైతే వెన్ మోడ్ ఈజ్ ఇల్ డిఫైన్డ్, మనకు టేబుల్ని అనాలిసిస్ చేయడం ద్వారా గ్రూపింగ్ టేబుల్ మరియు అనాలిసిస్ టేబుల్ ఈ రెండింటి ఆధారంగా మనం ఎప్పుడైతే ఇది
మోడ్ క్లాస్ అనేది డిఫైన్ చేయలేమో అప్పుడు ఈ ఆల్టర్నేటివ్ ఫార్ములా యూజ్ చేసి మనం మోడ్ వాల్యూ కనుక్కోవడం. సో దాని కరెక్ట్ ఫార్ములా ఏంటి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో అప్పుడు మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి, మీన్ క్యాలిక్యులేట్ చేసి ఫార్ములా ఇన్సర్ట్ చేయడం ద్వారా మోడ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యావరేజ్ పొజిషన్? సో ఇక్కడ దెర్ ఆర్ 2 types ఆఫ్ యావరేజెస్. వన్ ఈజ్ మ్యాథమెటికల్ యావరేజెస్ అండ్ నెంబర్ 2 కేటగిరీ ఏంటంటే పొజిషనల్ యావరేజెస్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ అర్థమెటిక్ మీన్, సెకండ్ వన్ జామెట్రిక్ మీన్, థర్డ్ వన్ హార్మోనిక్ మీన్. ఈ 1, 2, 3 ఆప్షన్లు ఉన్న 3 కూడా మనకు మ్యాథమెటికల్ యావరేజెస్ అంటాం. సో బికాస్ యావరేజ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ది మ్యాథమెటికల్ ఫార్ములా బేస్డ్ యావరేజ్ అని కూడా మనం చెప్పొచ్చు. మరి ఫోర్త్ వన్ ఏంటి? మీడియన్ అండ్ మోడ్. ఇవి రెండు కూడా పొజిషన్ ఆధారంగా. మీడియన్ అంటే ఇప్పుడు n+1/2 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ n+1/2లో ఏదైతే వాల్యూ వస్తుందో ఆ పొజిషన్లో ఉన్నటువంటి వాల్యూని మనం మీడియన్గా తీసుకుంటాం. అలా మోడ్ కూడా అలాగే తీసుకుంటాం. కాబట్టి మీడియన్ అండ్ మోడ్స్ని మనం పొజిషనల్ యావరేజెస్ అంటాం. ఇక్కడ ఉన్న 4లో పొజిషనల్ యావరేజ్ ఏంటంటే మీడియన్ మనం యావరేజ్ పొజిషన్ అంటాం. పొజిషనల్ యావరేజ్ అని చెప్పాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది వాల్యూ ఆఫ్ ది లార్జెస్ట్ ఐటమ్ అండ్ ద వాల్యూ ఆఫ్ ది స్మాలెస్ట్ ఐటమ్ ఆఫ్ ది సిరీస్. మీరు లైన్ చదవగానే మీకు తెలిసి ఉంటుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ది వాల్యూ ఆఫ్ ది లార్జెస్ట్ ఐటమ్ అండ్ ది వాల్యూ ఆఫ్ ది స్మాలెస్ట్ ఐటమ్ ఈజ్ నోన్ యాజ్ రేంజ్ అంటాం దాన్ని. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? గ్రేటర్, సెకండ్ వన్ రేంజ్, థర్డ్ వన్ మీడియన్, ఫోర్త్ వన్ మీన్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ 2 రేంజ్. ఇక్కడ కూడా డిస్క్రిపెన్సీ ఉండడం వల్ల అందరికీ ఈక్వల్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్, మనం ఇక్కడ కరెక్ట్ ఫార్ములా ఇచ్చాం. సివి అంటాం దాన్ని. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై మ్యూ ఇంటూ 100. మ్యూ అంటే మనం ఇక్కడ ఎక్స్ బార్ అని కూడా తీసుకుంటాం మనం యావరేజ్ను. సో మరి సివి మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, తర్వాత సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్, మ్యూ ఈజ్ ఈక్వల్ టు మీన్. సో మీన్ మనం ఎక్స్ బార్ అని కూడా చూపిస్తాం. బట్ ఇక్కడ కరెక్ట్ ఫార్ములా లేకపోవడం వల్ల ఏ ఆప్షన్లో కూడా ఎగ్జాక్ట్ ఫార్ములా ఇవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా రద్దు చేసి అందరికీ ఈక్వల్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, వెన్ ప్రైస్ ఇంక్రీజెస్ డిమాండ్ డిక్రీజెస్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1 పాజిటివ్ కొరిలేషన్, 2 నెగటివ్ కొరిలేషన్, 3 నో కొరిలేషన్, 4 లీనియర్ కొరిలేషన్. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్, నెగటివ్ కొరిలేషన్. ఎందుకంటే one is increasing, the other one is decreasing due to impact of first one. అంటే when price increases that leads to demand decreases. అంటే one ఇంక్రీజ్ అవుతుంది, ఒకటి డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని నెగటివ్ కొరిలేషన్గా మనం చెప్పవచ్చు. ఇక బిజినెస్ స్టాటిస్టిక్స్ మనం డిస్కస్ చేసిన ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు బిజినెస్ స్టాటిస్టిక్స్. దీని నుంచి 10 క్వశ్చన్స్ కవర్ అవుతుంటాయి. ఈ బిజినెస్ స్టాటిస్టిక్స్లో ఇది లాస్ట్ క్వశ్చన్. The following is used to calculate Spearman rank correlation coefficient. So number 1 6PE, it's a wrong one. Number 2 minus 6 sigma d square by n cube minus n, ఇది కూడా wrong one. Third one 1 minus 6 sigma d square by n cube minus n. So the formula for calculating Spearman rank correlation is 1 minus 6 sigma d square by n cube minus n is the correct formula. So that is given under option 3. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, సో ఇక్కడ నుంచి ఇక మనకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ నుండి 10 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఈ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేది మనకు FIT ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత BCS అంటే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనే స్కిల్ ఎన్హాన్స్మెంట్ సబ్జెక్ట్ నుండి కూడా ఈ క్వశ్చన్స్ కవర్ చేస్తారు. సో ఈ 10 క్వశ్చన్స్ ఏంటని మనం చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్? నెంబర్ 1 క్రియేటింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఫైల్స్, నో. నెంబర్ 2 మేనేజింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. థర్డ్ వన్ బ్రౌజింగ్ ద ఇంటర్నెట్. ఫోర్త్ వన్ ప్లేయింగ్ గేమ్స్. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ మేనేజింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. రెండింటిని మేనేజ్ చేయడమే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ వన్. విచ్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఈజ్ రిటన్ ఇన్ బైనరీ కోడ్స్ ఓన్లీ? నెంబర్ 1 పాస్కల్,
number 2 machine language, 3 high level language, 4 C language. So the machine language is written in binary codes only. So binary codes mean 0 1 ni binary codes antam. So 2 అనేది మెషిన్ లాంగ్వేజ్ మాత్రం బైనరీ కోడ్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది కంప్యూటర్లో. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డాటా ఇన్ కంప్యూటర్స్? సో ద డాటా ఈజ్ మెజర్డ్ ఇన్ కంప్యూటర్స్ విత్ డిఫరెంట్ టర్మ్స్. Number 1 bit, number 2 KB, number 3 nibble, number 4 byte. So the correct answer is bit. So this is the smallest unit of data in a computer. ఇక్కడ మనం ఒక లిస్ట్ కూడా ఇచ్చాము. ఇక్కడ డీటెయిల్డ్ బ్రేక్డౌన్స్. బిట్ అంటే దాన్ని 0 కానీ 1 కానీ, బిట్ అనేది స్మాలెస్ట్ యూనిట్ ఇన్ కంప్యూటర్. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డాటా ఇన్ కంప్యూటర్ ఈజ్ నోన్ యాజ్ బిట్. తర్వాత 8 bits ఈజ్ ఈక్వల్ టు 1 byte. 1 byte is equal to 8 bits. Next one, kilobyte. 1024 bytes is equal to kilobyte. So ikkada chudandi clear ga icham 1024 bytes is equal to 1 KB. 1024 KBs is equal to megabyte, MB antam megabyte, and 1024 MB is equal to gigabyte, GB, and 1024 gigabytes is equal to terabyte. Like that పెటాబైట్, ఎక్సాబైట్, జెటాబైట్. సో ఇవన్నీ కూడా కంప్యూటర్లో ఉన్నటువంటి డాటాను మనం మెజర్ చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ టర్మ్స్. రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ఫోల్డర్స్, డైరెక్టరీస్ ఆన్ యువర్ కంప్యూటర్? నెంబర్ 1 టు ఆర్గనైజ్ ఫైల్స్, టు డిలీట్ ఫైల్స్, టు కంప్రెస్ ఫైల్స్, టు ఎన్క్రిప్ట్ ఫైల్స్. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ఫోల్డర్స్ ఈజ్ టు ఆర్గనైజ్ ఫైల్స్. మనం డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫైల్స్ని మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఒక్కొక్క టైప్ ఆఫ్ డాటాను, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫైల్ని మనం సెపరేట్గా ఈ ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటాం, పేస్ట్ చేసుకుని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మెయిన్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ఫోల్డర్ ఈజ్ టు ఆర్గనైజ్ ఫైల్స్ ఓన్లీ. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, which hardware component stores data even when the computer is turned off? Number 1 RAM, number 2 CPU, number 3 hard disk drive, number 4 flash drive. So the correct answer is hard disk drive. So the hardware component stores data even when the computer is turned off is hard disk drive. Next one, what does a right click on the mouse typically do? Number 1 opens a context menu, 2 closes the current window, 3 copies selected text, 4 scrolls down. So ఏంటి ఆప్షన్ 1 opens a context menu. మనం రైట్ క్లిక్ చేయగానే కాపీ, పేస్ట్, క్రియేట్ ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ వస్తుంటాయి. కాబట్టి కాంటెక్స్ట్ మెనూ అనేది రైట్ క్లిక్ చేయగానే మనకు డిస్ప్లే అవుతుంది. మౌస్ వైప్ పైన రైట్ క్లిక్ చేయగానే మనకు కాంటెక్స్ట్ మెనూ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. So that is option 1 is the correct one. Next one, which keyboard shortcut is commonly used to paste copied content? మనం కాపీడ్ కంటెంట్ పేస్ట్ చేయడానికి యూజ్ చేసే షార్ట్ కట్ కీ ఏంటి? నెంబర్ 1 Ctrl+C, నెంబర్ 2 Ctrl+V, నెంబర్ 3 Ctrl+X, నెంబర్ 4 Ctrl+Z. So the Ctrl+V is the shortcut key to paste the copied content. మరి Ctrl+C ఏంటి? కాపీ చేయడానికి, Ctrl+X కట్ చేయడానికి, Ctrl+Z అండూ చేయడానికి, ఏదైనా మనం యాక్టివేట్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు దాన్ని అండూ చేయడానికి, బ్యాక్ రావడానికి Ctrl+Z అనేది యూజ్ చేస్తాం. సో ఈ క్వశ్చన్కి ఏంటంటే Ctrl+V ఈజ్ ది కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, హౌ డు యూ అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్? నెంబర్ 1 delete it, shortcut icon, 2 empty the recycle bin, 3 use the control panel or settings, 4 restart the computer. So the correct option is third one, use the control panel or setting. So control panel కానీ లేదా సెట్టింగ్స్ కానీ యూజ్ చేయడం ద్వారా మన కంప్యూటర్లో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ను మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వాట్ షుడ్ యూ అవాయిడ్ షేరింగ్ ఆన్లైన్ టు ప్రొటెక్ట్ యువర్ ప్రైవసీ? నెంబర్ 1 పర్సనల్ ఫొటోస్, 2 passwords, 3 social security number, 4 favorite favorite color.
సో కరెక్ట్ ఆప్షన్ మనకు తెలుసు, పాస్వర్డ్స్ అనేటివి మనం షేరింగ్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి, ఎవరు కూడా షేర్ చేయకూడదు టు ప్రొటెక్ట్ యువర్ ప్రైవసీ. దేర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇక బేసిక్ కంప్యూటర్ స్కిల్స్లో లాస్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ వెబ్ బ్రౌజర్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ద ఇయర్. నెంబర్ 1 1989, నెంబర్ 2 1980, 3 1990, fourth one 1982. So the first web browser was invented in the year 1990. మరి ఎవరు ఇన్వెంట్ చేశారు ఇక్కడ చూడండి, ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ద ఫస్ట్ వెబ్ బ్రౌజర్, వరల్డ్ వైడ్ వెబ్, WW అంటాం. ద ఫస్ట్ వెబ్ బ్రౌజర్ వాజ్ క్రియేటెడ్ బై టిమ్ బెర్నర్స్-లీ in the year 1990 while working at CERN, CERN, the European Organization for Nuclear Research. So it was initially named World Wide Web and later renamed Nexus to avoid confusion with the World Wide Web. So the browser was a foundational application that enabled the web as we know it. So kabatti the first web browser was invented in the year 1990 by Tim Berners-Lee. సో ఇక్కడి వరకు మనం బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ నుండి 10 క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఇక నెక్స్ట్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ కామర్స్ అండ్ బిజినెస్. నాట్ జనరల్ నాలెడ్జ్ అనగానే మీరు హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, సో జాగ్రఫీ అనుకున్నారు. ఇది ఓన్లీ కామర్స్ సబ్జెక్ట్ నుండి మాత్రమే కవర్ చేస్తారు. అన్ని కామర్స్ సబ్జెక్ట్లోని స్టాక్ జీకే నుండి, స్టాక్ పాయింట్స్ నుండి వీటిని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇందులో జనరల్ నాలెడ్జ్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది కాబట్టి 5 జనరల్ నాలెడ్జ్ బిట్స్, 5 కరెంట్ అఫైర్స్ బిట్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. ఇక్కడ 81 అంటే 81st క్వశ్చన్ నుండి 90th క్వశ్చన్ వరకు మనకు కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో జనరల్ నాలెడ్జ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఇక 81st క్వశ్చన్ అంటే చూద్దాం. ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ GST కౌన్సిల్. నెంబర్ 1 నరేంద్ర మోదీ, 2 అమిత్ షా, 3 నిర్మలా సీతారామన్, 4 నితిన్ గడ్కరీ. మరి నితిన్ గడ్కరీకి బ్లూ టిక్, గ్రీన్ టిక్ పెట్టాడు ఇక్కడ, కానీ ఇది రాంగ్ వన్. ద ప్రెజెంట్ చైర్పర్సన్ ఆఫ్ GST కౌన్సిల్ ఈజ్ నిర్మలా సీతారామన్ ఓన్లీ. ఆప్షన్ 3 ఉండాలి, బట్ అక్కడ కీలో 4th వన్ ఇచ్చాడు, బట్ రాంగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. బట్ ప్రజెంట్ GST కౌన్సిల్ చైర్మన్ ఎవరంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ విల్ బి ది GST కౌన్సిల్ చైర్మన్. ప్రజెంట్ చైర్మన్ కూడా నిర్మలా సీతారామనే, కాబట్టి అది 3 ఉండాలి, 4th ఇచ్చారు. ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, సోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. ఇది స్టాక్ పాయింటే. నెంబర్ 1 ఇండివిజువల్ ప్రొప్రైటర్షిప్, 2 పార్ట్నర్షిప్, 3 జాయింట్ స్టాక్ కంపెనీ, 4 కోఆపరేటివ్ సొసైటీ. సో సోల్ ట్రేడింగ్ కన్సర్న్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇండివిజువల్ ప్రొప్రైటర్షిప్. సోల్ ప్రొప్రైటర్షిప్ అని కూడా దీన్ని పిలుస్తారు, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద అగ్రిమెంట్ ఆఫ్ పార్ట్నర్షిప్. ద పార్ట్నర్షిప్ యొక్క అగ్రిమెంట్ ఎలా ఉండొచ్చు? నెంబర్ 1 మస్ట్ బి ఓరల్, నెంబర్ 2 మస్ట్ బి ఇన్ రైటింగ్, 3 ఐదర్ ఇన్ ఓరల్ ఆర్ ఇన్ రైటింగ్, 4th వన్ మస్ట్ బి రిటన్ ఆన్ స్టాంప్ పేపర్. సో ద అగ్రిమెంట్ ఆఫ్ పార్ట్నర్షిప్ కెన్ బి ఐదర్ ఇన్ ఓరల్ ఆర్ ఇన్ రైటింగ్. అది ఓరల్గా ఉండొచ్చు, రిటర్న్గా కూడా ఉండొచ్చు, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద మినిమమ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈజ్. సో మనకి ఈ మధ్య న్యూ కంపెనీస్ యాక్ట్ 2013 తర్వాత మినిమం మ్యాక్సిమం నెంబర్లు అనేవి మారాయి. ఇక్కడ చూద్దాం, మినిమం అడుగుతున్నాడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్. నెంబర్ 1 2, నెంబర్ 2 3, నెంబర్ 3 7, నెంబర్ 4 10. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ నెంబర్ 1 ఫస్ట్ ఆప్షన్ 2. సో మినిమం ఎంతమంది ఉండాలి? 2 ఉండాలి. మరి మ్యాక్సిమం ఎంత ఉండాలి? సో అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013 ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మెంబర్స్, ఎర్లియర్ ఇట్ వాజ్ 50, బట్ నౌ అకార్డింగ్ టు ద కంపెనీస్ యాక్ట్ 2013 ఇట్ ఈస్ 200 మెంబర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సో మినిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ 2 ఇన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ 200. Whereas when it comes to the public limited company, the minimum number of members is 7 members and the maximum there will be no limit. So limit అనేది లేదు. ఇది లేటెస్ట్ 2013 ప్రకారం. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మెంబర్షిప్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ నెంబర్ 1 కంపల్సరీ, నెంబర్ 2 వాలంటరీ, నెంబర్ 3 నాట్ ఎసెన్షియల్, 4th వన్ నాట్ కంపల్సరీ. సో ద మెంబర్షిప్ ఇన్ ఏ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ కంప్లీట్లీ వాలంటరీ. సో వారికి స్వచ్ఛందంగా ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ నాట్ కంపల్సరీ.
కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఇక్కడ మరొక 2 పాయింట్స్ మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. ద కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1912 దట్ రిక్వైర్స్ ఏ మినిమమ్ ఆఫ్ 10 మెంబర్స్. సో ఇది కూడా మీకు అవసరం, మినిమమ్ ఆఫ్ 10 మెంబర్స్. ఇక మ్యాక్సిమం అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలే, కాబట్టి మినిమం నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకొని సరిపోతాయి. సో వాట్ ఈస్ ద కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్? దట్ ఈస్ 1912. మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఈస్ 10 మెంబర్స్. నెక్స్ట్ వన్, ఏ పబ్లిక్ కార్పొరేషన్ మీన్స్ number 1 public company, 2 government company, 3 statutory corporation, 4 department of union government. So it is a public corporation means it is a statutory corporation. What do you mean by statutory corporation? Here is an explanation. A statutory corporation is a legal entity typically established by a special act of parliament or special act of a state legislature to perform a public function. So kabatti best example, Reserve Bank of India. It was established according to a special act enacted in the parliament. And Food Corporation of India, FCI. These are the best examples for statutory corporations. Next one, the charter of a company is its. అంటే కంపెనీ యొక్క చార్టర్ అని దేన్ని పిలుస్తారు? నెంబర్ 1 ప్రాస్పెక్టస్, నెంబర్ 2 స్టేట్మెంట్ ఇన్ లై ఆఫ్ prospectus, 3 memorandum of association, 4 articles of association. So the correct answer is memorandum of association. So the company's charter is its memorandum of association. దీన్ని company's constitution అని కూడా దీన్ని పిలుస్తారు. So memorandum of association is known as charter of a company. Next one, a partnership firm cannot raise funds by debentures. Number 1 2 bank loan, 3 partners loan, 4 partner capital. So manaku partnership lo they can raise loans by bank loans, they can also raise loans from partners, they can also get amount by partners capital, but they cannot raise the funds by debentures, by issuing debentures. So partnership firms are not allowed to issue debentures as like as companies can issue debentures, but partnership firms cannot. Therefore first one is the correct one. Investment in which of the following is most risky? Number 1 preference shares, number 2 equity shares, 3 debentures, 4 mutual funds. సో ఇక్కడ ఉన్న ఆప్షన్లలో బెస్ట్ సేఫ్ ప్లేయింగ్ ఏంటంటే డిబెంచర్స్ ఆర్ ది మోస్ట్ లెస్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ ఫాలోడ్ బై ప్రిఫరెన్స్ షేర్స్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కూడా చెప్పచ్చు. బట్ ఈక్విటీ షేర్స్ ఆర్ ది మోర్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తారు. ఎందుకంటే ఈక్విటీ షేర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. వెన్ దెర్ ఈజ్ ఎ ప్రాఫిట్ దెన్ ఓన్లీ దే విల్ గెట్ ద డివిడెండ్. there will be no preference to equity shareholders because they are the owners. If there is no profit, the equity shareholders may not get any dividend. But even though there is no profit, the debenture holders will be paid interest and preference shareholders will be paid a dividend. Kabatti equity shares అనేటివి చాలా రిస్కీ, మోస్ట్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, a speculator who applies for a new share is number 1 jobber, number 2 middleman, 3 lame duck, 4 a stag. ఇక్కడ కూడా మనకు మిడిల్ మెన్ అని ఇచ్చాడు. దీనికి ఇక్కడ మిడిల్ మెన్ అనేది కూడా రాంగ్. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్టాగ్ అనేది కరెక్ట్ వన్. ఎందుకంటే మిడిల్ మెన్ అనేవారు స్పెక్యులేటర్స్ కాదు. మిడిల్ మెన్ ఈజ్ ఎ పర్సన్ హూ ఫెసిలిటేట్స్ టు ద ఇన్వెస్టర్స్ టు బై అండ్ సెల్ దేర్ సెక్యూరిటీస్. అంటే ఇన్వెస్టర్స్, ప్రాస్పెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీస్ని బై చేయడానికి, కొనుగోలు చేయడానికి, అమ్మడానికి మధ్యవర్తిత్వం ఎవరు చేస్తారో, బ్రోకర్గా అంటే ఏజెన్సీ సర్వీస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వారిని మనం మిడిల్ మెన్ అంటాం. దే ఆర్ నాట్ స్పెక్యులేటర్స్. బట్ ఇక్కడ మనకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాం. ఎ స్పెక్యులేటర్ హూ అప్లైస్ ఫర్ ఎ న్యూ షేర్ ఇష్యూ ఈజ్ నోన్ యాజ్ ఎ స్టాగ్. సో కాబట్టి ఇక్కడ స్టాగ్ అనేది కరెక్ట్ ఆప్షన్, బట్ వారు మిడిల్ మెన్ అనేది ఆప్షన్ ఇచ్చారు. ఇది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్. సో ఇప్పటి వరకు 90th క్వశ్చన్ వరకు, అంటే 81st క్వశ్చన్ నుండి 90th క్వశ్చన్ వరకు మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ కామర్స్ అండ్ బిజినెస్.
సో వాటిలో మనం చూసాం 10 క్వశ్చన్స్. దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యండి. అంటే అన్ని కామర్స్ సబ్జెక్ట్ చదవడం ద్వారా ఉన్నటువంటి కామన్ స్టాక్ పాయింట్స్ మనకు ఇందులో కవర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక 91st క్వశ్చన్ నుండి 100th క్వశ్చన్ వరకు మనకు జనరల్ ఇంగ్లీష్ నుండి కవర్ అవుతున్నాయి. మీ యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఈ క్వశ్చన్స్ కవర్ చేస్తారు. సో ఇక ఏమేమి క్వశ్చన్ ఇచ్చారు చూద్దాం. ద ఆల్కహాల్ అడిక్ట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ఏ రికవరీ సెంటర్ ఫర్ బికమింగ్ నార్మల్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్. నెంబర్ 1 రిప్లేస్మెంట్, 2 రెసిప్రోకల్, 3 రిహాబిలిటేషన్, 4 రిటెన్షన్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ రిహాబిలిటేషన్. మనకు ఒక ఆల్కహాల్ అడిక్ట్ను నార్మలైజ్ చేయడానికి ఉంచేటువంటి సెంటర్ను ఏమంటారు, రిహాబిలిటేషన్ సెంటర్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ద కరెక్ట్ పేర్ ఆఫ్ యాంటోనిమ్స్ ఈజ్. సో ఇక్కడ రాంగ్ డిస్క్రిపెన్సీ అంటే డిస్క్రిపెన్సీ ఉండడం వల్ల ఈ క్వశ్చన్ కూడా క్యాన్సిల్ చేసి అందరికీ ఈక్వల్ మార్క్స్ అవార్డ్ చేయడం జరిగింది. సో ఇది కూడా చూద్దాం. నెక్స్ట్ వన్, కాంప్రహెన్షన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం ద్వారా దాన్ని చదివి ఇక్కడున్న క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి. సో క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ ఫ్రమ్ దట్ ఫాలో. సో హిస్టరీ విత్ ఇట్స్ ఫ్లికరింగ్ ల్యాంప్, assembles along the trail of the past and kindle with pale gleams the possession of the former days. What is the worth of all this? The only guide to a man is his conscience. Antam dini conscience. The only shield to his memory is the rectitude and sincerity of his actions. It is very imprudent to walk through life without this shield. However the fates may play, we march always in the ranks of honor. In the given context, the best meaning of the word conscience is: Number 1, awake and able to understand what is happening around you. Number 2, conformity to what is right. 3, the virtue of being right. 4th one, the sense of being right and wrong. So here ఈ passage యొక్క context లో the conscience is, the meaning of the conscience is the sense of being right and wrong అనేది conscience word యొక్క ప్రాపర్ మీనింగ్గా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ వన్. సో అంటే పారాగ్రాఫ్ ఇచ్చో క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. సో అటువంటి బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వన్, కామన్ ఫార్మాట్స్ ఫర్ రిపోర్ట్ రైటింగ్ ఆర్: నెంబర్ 1 ఇంట్రడక్షన్, 2 మెథడ్, 3 ఇన్ఫార్మ్, 4 సబ్జెక్ట్. సో ద కామన్ ఫార్మాట్స్ ఫర్ రిపోర్ట్ రైటింగ్ ఆర్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అనేది కామన్ ఫార్మాట్ ఫర్ రిపోర్ట్ రైటింగ్ అంటే సబ్జెక్ట్ అనేది కరెక్ట్ ఆప్షన్గా ఇచ్చారు. ఇక నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజంట్ ఇన్వాల్వ్ కమ్యూనికేటింగ్ ఇన్ వర్క్ ప్లేస్? నెంబర్ 1 ఆన్సరింగ్ కస్టమర్ లెటర్స్, 2 లిజనింగ్ టు ఇన్స్ట్రక్షన్, 3 లిఫ్టింగ్ హెవీ బాక్సెస్, 4 వర్కింగ్. సో 1 to 4 అనేటివి కామన్గా వర్క్ ప్లేస్లో చేసేటివి, దట్ నీడ్స్ కమ్యూనికేషన్. లిఫ్టింగ్ హెవీ బాక్స్ అనేది దట్ డజంట్ ఇన్వాల్వ్ కమ్యూనికేటింగ్ ఇన్ వర్క్ ప్లేస్. సో లిఫ్టింగ్ హెవీ బాక్సెస్ డజంట్ నీడ్ ఎనీ కమ్యూనికేషన్. సో మిగతావన్నీ కూడా ఆన్సరింగ్, కస్టమర్ లెటర్స్, లిజనింగ్ టు ఇన్స్ట్రక్షన్, వర్కింగ్ అనేది కూడా వాటి కమ్యూనికేషన్ అనేది అవసరం. సో లిఫ్టింగ్ హెవీ బాక్సెస్ మే నాట్ రిక్వైర్ ఎనీ కమ్యూనికేషన్. నెక్స్ట్ వన్, ఇన్ అకాడమిక్ రైటింగ్ ద అబ్రివేషన్ FN, స్మాల్ FN is used to present: number 1 forenoon, 2 footnote, 3 forward page number, 4 following page number. So the FN is used as an abbreviation to represent footnote గా మనం చెప్తాం. FN stands for footnote అని అర్థం. సో ఆప్షన్ 2 is the correct one. Which of the following is the need of library statistics and its reporting? A, decision making support, B, communication with stakeholders, C, strategic planning, D, top down management.
సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నీడ్ ఆఫ్ లైబ్రరీ స్టాటిస్టిక్స్ అండ్ ఇట్స్ రిపోర్టింగ్. ఇక టాప్ డౌన్ మేనేజ్మెంట్ అని అవసరం లేదు, బట్ ఏబిసి అనే 3 కూడా అవసరం. కాబట్టి ఆప్షన్ 1 A, B and C are the correct one. Means decision making support, communication with stakeholders, strategic planning. These are required for library statistics and its reporting. Kabatti option 1 is the correct one. 98th question. The last stage అని ఇచ్చాడు. The last state of research process or last stage of research process is number 1 review of literature, number 2 report writing, 3 research design, 4 analysis of data. So last stage of research process is known as report writing. ఇక ఫైనల్గా చేసేది మన రిపోర్ట్ రైటింగ్ అనేది ఫైనల్ స్టేజ్. కాబట్టి ద లాస్ట్ అది స్టేట్ కాదు స్టేజ్ అని ఉండాలి. ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ రీసెర్చ్ ప్రాసెస్ రిపోర్ట్ రైటింగ్. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ వన్. ఇక 99th క్వశ్చన్లో కూడా డిస్క్రిపెన్సీ ఉండడం వల్ల అందరికీ ఈక్వల్ మార్క్స్ ఇచ్చారు. సో ఇది కూడా స్కిప్ చేద్దాం. ఇక లాస్ట్ 100th క్వశ్చన్. డెమోగ్రఫీ ఈజ్ రిలేటెడ్ టు సచ్ అన్ ఈజీ క్వశ్చన్. సో డెమోగ్రఫీ ఈజ్ రిలేటెడ్ టు స్టడీ ఆఫ్ ఇన్ఫాంట్, 2 స్టడీ ఆఫ్ అడల్ట్, 3 స్టడీ ఆఫ్ ఉమెన్, 4th స్టడీ ఆఫ్ పాపులేషన్. సో డెమోగ్రఫీ ఈజ్ రిలేటెడ్ టు స్టడీ ఆఫ్ పాపులేషన్. సో స్టడీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్ డెమోగ్రఫీ అని పిలుస్తాం. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఈ విధంగా మనం పార్ట్ 1 వీడియోలో 30 క్వశ్చన్ డిస్కస్ చేసాం. పార్ట్ 2 వీడియోలో మనం నెక్స్ట్ 30 క్వశ్చన్ డిస్కస్ చేసాం. లాస్ట్ వీడియోలో 40 క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఈ విధంగా పార్ట్ 3 పార్ట్స్లో మనం ప్రీవియస్ ఎంకామ్ ఎంట్రన్స్ పేపర్ 2024 పూర్తిగా అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏ సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయని మనం డిస్కస్ చేసాం. దాని ప్రకారం మీ మీ స్ట్రాటజీని కంటిన్యూ చేస్తూ ప్రిపేర్ కండి. సో తద్వారా మీరు ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్లో టాప్ ర్యాంక్ను మంచి ర్యాంక్ సాధించడానికి ఈ అనాలిసిస్ అంతా కూడా మీకు ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తప్పకుండా ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.